ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఆగస్టు మాసం విశేషంగా మిథున రాశి వాళ్ళకి మరి మంచి చెడులు లాభ నష్టాలు ఏ విధంగా ఉంటూ ఉంటాయి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వేళ కలిసి వస్తుంది అంటారు? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఆగస్టు మంత్లో ప్రతి ఒక్కరికి స్వర్ణలక్ష్మి అమ్మవారు, మన రాబోయేది కూడా శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన మంత్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారాన్ని, లీడర్షిప్ని, నాయకత్వ లక్షణాలు ఇవ్వాలని, ప్రతి ఒక్కళ్ళకి సమృద్ధిగా ధనం ఇవ్వాలని, ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం ఆనందభరితంగా ఉత్సాహంగా ఉండాలని, అంతేకాకుండా సర్వకామాంచ సిద్ధి, వాళ్ళ మనసులో ఎలాంటి ధర్మబద్ధమైన కోరికలు ఉన్నా అమ్మవారు ఇమ్మీడియట్గా నెరవేర్చాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న 12 రాసుల యొక్క విశిష్టత ఏంటో మనం చూసుకుందాం. సో ముందుగా మనం 12 రాసుల వరకు ఫలితాలు చెప్పుకోబోయే ముందు ఈ యొక్క ఆగస్టు మంత్ యొక్క విశిష్టత తెలుసుకుందాం. ఇందులో మీరు చెప్పిన విధంగా చాలా పండగలు, చాలా మార్పులు ఉన్నాయన్నమాట. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఈ మాసం వచ్చేటప్పటికి సంకటహర చతుర్దశితో స్టార్ట్ అయ్యి మళ్ళా సంకటహర చతుర్థితో క్లోజ్ అవుతుంది అనమాట. అంటే 2 సంకటహర చతుర్థుల మధ్య ఈ మాసం అంతా ఉంది. ఇందులో ముఖ్యంగా 2-3 ఉన్నాయండి, అందరూ తెలుసుకోవాల్సింది. ఒకటి వచ్చేటప్పటికి మనకి ఇందులో శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందో వరలక్ష్మి వ్రతం, శుక్రవారాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ గురు మోఢ్యమి అని నడుస్తూ ఉందండి. అది ఆ రోజుతో అయిపోతుంది, 12వ తారీఖుతో అయిపోతుంది. అంటే శ్రావణ మాసం రేపనికి ఈ రోజుతో మోడం కూడా అయిపోతుంది. అక్కడ నుంచి అన్ని మంచి ముహూర్తాలు ఉంటాయి, చక్కగా అన్ని చేసుకోవచ్చు. తర్వాత వరలక్ష్మి వ్రతం వచ్చేటప్పటికి 21వ తారీఖు జరుగుతుంది. 28వ తారీఖు రాఖీ పండుగ, రాఖీ పౌర్ణమ అని చెప్తారనమాట. ఇవి మేజర్గా ఉన్నవి. మనకి ఆ రోజు జంజాలు కూడా మార్చుకుంటూ ఉంటాం. మేజర్గా ఉన్న పండగలు, ఫెస్టివల్స్ అని చెప్పుకోవచ్చు. ఇంతేకాకుండా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు వచ్చేటప్పుడు 4 గ్రహాలు మారుతున్నాయి. జనరల్గా 2 గ్రహాలు 3 గ్రహాలు మారుతూ ఉంటాయి. కానీ ఈసారి ఆగస్టు మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. అందులో ఏంటి, శుక్రుడు, కుజుడు, బుధుడు, తర్వాత వచ్చేటప్పటికి శుక్ర, కుజ, బుధ, సూర్య 4 గ్రహాలు మారుతున్నాయి. ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ప్లస్ శ్రావణ మాసం ముఖ్యమైన పండుగలన్నీ ఉన్న ఈ యొక్క శ్రావణ మాసంలో లేదా ఆగస్టు మంత్లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి వారికి వాళ్ళ యొక్క ఇంపాక్ట్. సో ఒక ముక్కలో చెప్పాలంటే మిథున రాశి వారికి బాగుంది, మంచి మాసంలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఫస్ట్ మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు అంతా మిథున రాశిలో ఉంటారు. పేరు బలం పెట్టి చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కోహ అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారండి. మనం ముందుగా చెప్పుకున్న విధంగా 4 గ్రహాలు ఎప్పుడెప్పుడు మారుతున్నాయి. బుధ ఫస్ట్ మారుతున్నాడు, 2వ తారీఖున కుజుడు, బుధుడు 5, సూర్యుడు వచ్చేటప్పుడు 17వ తారీఖు మారుతున్నారు. ఈ మార్పు వల్ల వీళ్ళకి ఎలా ఉంటుంది అంటేనండి, దాదాపు 75% బాగుంటుంది. ఒక 25% మాత్రం శత్రువుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా వీళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. మనకేం చెప్తారంటే లక్ష్మీ శత్రుపీడ శ్రీయం సుఖ సుహృతాభివృద్ధి అంటారు. ఈ 4 ముక్కల యొక్క మాటల మీనింగ్ తెలుసుకుంటే మిగతా అంతా వాళ్ళకి అర్థమవుతుంది. ఇందులో లక్ష్మీప్రదంగా ఉంటుంది, అంటే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, తర్వాత జాబులు లేని వాళ్ళకి జాబులు వస్తుంది, ధన ప్రవాహం వస్తుంది. లక్ష్మీ అంటే ఐశ్వర్యం వస్తుందని చెప్పుకోవచ్చు. 2వది శ్రీయం, ధనం కూడా వస్తుంది. 3వది ఫ్రెండ్స్ ద్వారా బాగా ఉంటారు, ప్రాస్పరిటీ అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఒక్క విషయంలో కుజుడు మాత్రం ఫస్ట్ హౌస్లో ఉండటంతో కొంచెం శత్రువులు బాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనకి ఏం చెప్తారంటేనండి, మణికంఠ గారు, కలిసి వచ్చే టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి అంటే, పోయేటప్పుడు అన్నీ పోతాయి అని చెప్తారు. అందుకే ఎగ్జాంపుల్ వీళ్ళకి ఇదే చూడండి, అన్ని గ్రహాలు వీళ్ళకి చాలా వరకు అన్ని అనుకూలంగా ఉన్నాయి. గురుడు అనుకూలంగా ఉన్నారు, మేజర్ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. వీళ్ళకి సూర్యుడు మెయిన్ మూడో ఇంట్లో ఉండటం చాలా మంచి చేస్తుందండి. ఖచ్చితంగా ప్రమోషన్స్ వస్తాయి, అందులో డౌటే లేదు. కొత్తగా ఇప్పటిదాకా జాబ్ గురించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో జాబులు అయితే ఖచ్చితంగా వస్తుంటుంది. ఎన్ఆర్ఐలు, ఫారిన్లు ఎవరైనా ఉన్న వాళ్ళైతే ఒక లైఫ్లో ఒక మంచి హోప్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మెయిన్ వాళ్ళకు ఉన్న టాలెంట్కి తగిన విధంగా ప్రతిభ, తర్వాత గుర్తింపు, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ పెరిగిపోతుంది. మనకేం చెప్తారంటే ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి, తృతీయగే సూర్య రవి అని చెప్తారు. అంటే 3వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఎంటర్ అవుతూ ఉన్నారో ఆరోగ్యం బాగుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధువులతోటి మిత్రులతోటి కలుస్తూ ఉంటారు. అర్ధలాభం అంటే ఆర్థికంగా బాగుంటారు. పుత్ర సౌఖ్యం అంటే వీళ్ళ కింద పనిచేసిన స్టాఫ్ని కానివ్వండి, తర్వాత ప్రతిదీ వీళ్ళకి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫాదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే బుధుని వల్ల చక్కగా ఐశ్వర్యంగా ఉంటుంది. శుక్రుడి వల్ల అగైన్ మనం ఏం చెప్పుకుంటామంటే 4వ స్థానంలో ఉండటం వల్ల తల్లికి సంబంధించి కానివ్వండి, తర్వాత ఆఫీసుల విషయంలో కానివ్వండి,
చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఇంట్లో లగ్జరీ కంఫర్టబుల్గా ఉంటారు, అందరి నుంచి మంచి సపోర్ట్ వస్తుంది, షాపింగ్కి వెళ్తారు. తర్వాత ఈ టైంలో వీళ్ళకి ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే బంగారు వస్తువులు కొనుక్కోవచ్చు, భూమికి సంబంధించిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఇలా వాళ్ళకి లగ్జరీ కంఫర్టబుల్గా ఉండే అన్ని షాపింగ్స్ అన్ని చేస్తూ ఉంటారు, చక్కగా ఉంటారు మనం చెప్పుకోవచ్చు. అయితే ఒకే ఒక గ్రహం బాగా ఇబ్బంది పెడుతుంది ఏంటంటే కుజుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకు కుజుడు ఇబ్బంది పెడుతున్నారంటే కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉన్నారు. ఎప్పుడైతే కుజుడు ఫస్ట్ హౌస్లో ఉంటే మనకి ఏం జరుగుతుందంటే సంస్కృతంలో ఒక శ్లోకం చెప్తారు, మహర్షులు చెప్తారు ఏమని, జ్వరం ఖడ్గావరణం చైవ భార్య బంధు విరోధ కృత్ చంద్రరాశిగతే యక్ష రాక్షస పీడనం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైంలో నాకు రెగ్యులర్గా రియల్ టైంలో కేసులు వస్తే ఎలా ఉంటాయంటే హెల్త్ బాగలేదండి, భయపడిపోతున్నాము, కానీ హాస్పిటల్కి వెళ్తే ఏమీ లేదని చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నిజంగా ఎలా ఉంటుందంటే ఉంటుందండి, ఏదో డాక్టర్ ఇవ్వాలి కాబట్టి ఏదో బేసిక్ మెడికేషన్ ఇస్తూ ఉంటారు. మా మదర్కి హారోస్కోప్ అయినా చూసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు, ముఖ్యంగా హెల్త్ బాగలేనప్పుడు నేను చూశాను. కుజుడు ఇలానే ఉన్నప్పుడు మా మదర్ చాలా భయపడిపోయేసి ఏదో హాస్పిటల్కి పోతే ఈ ఎంఆర్ఐ అన్నారు. మన టెన్షన్ చూసి ఇంకొంచెం టెన్షన్ అనమాట. వాళ్ళు చూసేసి నేను చెప్పాను మా మదర్కి, ఏమో టెన్షన్ పడద్దు, నువ్వు చక్కగా ఉంటుంది, కొంచెం వెయిట్ చేయాలంటే ఉండలేకుండా హాస్పిటల్కి పోయిన తర్వాత ఈ టెస్ట్లో ఆ టెస్ట్లో అన్నీ చేసుకొని పోయిన తర్వాత వాళ్ళు చూసుకొని, ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏదో ప్రాబ్లం ఉంటుంది కదా, బేసిక్ మెడికేషన్ రాసి ఇచ్చారు. అయిపోయి 15 డేస్ కాదు, 5 డేస్కో 6 డేస్కో మా మదర్ మళ్ళీ నార్మల్ అయిపోయారు. దీన్ని బట్టి ఏం చెప్తారంటే డాక్టర్స్ కూడా ఏముండదు పెద్దగా డయాగ్నోసిస్ కొన్నిసార్లు చూస్తే బేసిక్ మెడికేషన్ రాయాలి కాబట్టి రాస్తారు, ఏమో డాక్టర్ కూడా తెలుసు ఏముండదని. సో ఇలాంటి పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఓన్లీ మెడికలే కాదండి, దీనికి సంబంధించిన ఇంకా ఉంటాయి, యక్షులు, రాక్షసులు, కిన్నెళ్ళు, కుంకులు, మన కళ్ళకు కనపడే ఎన్నో రకాల శక్తులు మనకి ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి, ఎక్కడో ఏదో చేస్తుంటాం అనమాట. అందుకని చెప్పేసి ఈ టైంలో అవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండండి. మామూలుగా నార్మల్ అంతా బాగుంది కాబట్టి ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఫైన్, ఈస్ గుడ్. ఇన్ కేసు వీళ్ళకి ఎవరికైనా బాగలేదని మీరు ఇండివిజువల్ లైఫ్లో అనుకుంటే కామెంట్ పెట్టే బదులు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ చూసి కాల్ చేసి జాతకం చూపించుకుంటే సొల్యూషన్ దొరుకుతుంది. కామెంట్ చేస్తే ఏమన్నా ఫ్రస్ట్రేషన్ పోతుంది, లేదంటే ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది అనమాట. అందుకని ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి కుజుడు వల్ల ఇబ్బంది పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. కత్తుల వల్ల గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం ముందుగా చెప్పుకునే విధంగా మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక నక్షత్ర పరంగా చూసుకుంటే ఏమన్నా గుడ్ న్యూస్లో ఉన్నాయి గురుగారు వీళ్ళకి ఏమన్నా? సో నక్షత్రం వీళ్ళకి చాలా మిక్స్డ్గా ఉందండి. ఒక విషయం చాలా గమనించుకోవాల్సిందంటే సూర్యుడి వల్ల వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటారు, జయప్రదంగా ఉంటారు. అంటే ఎన్ని ఇబ్బందులు పడినా ఫైనల్గా సక్సెస్ఫుల్గా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ధనలాభం కూడా విశేషంగా ఉంది. ఒక విషయం గమనించుకోవాలి, వీళ్ళకి భయము మరణ తుల్యము అంటారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే అప్పటిదాకా సక్సెస్ఫుల్గా ఏదైనా వెళ్తూ ఉంటే సడన్గా ఆగిపోయే అవకాశం ఉంటుంది. ముందు ఏదైనా పని ఇంతకుముందు ఏదైనా స్టార్ట్ చేస్తుంటే అసలు ముందుకు వెళ్తామా లేదా అనేది ఒక ముందుకు వెళ్ళని పరిస్థితులు ఉంటాయి. అంటే కొన్నిసార్లు వీళ్ళకి నచ్చిన పనులు ఏ జరిగిపోయి ఇంకా ఆగిపోతాయి. వీళ్ళు కూడాను ఏదైనా చేంజ్ వస్తే దాన్ని యాక్సెప్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం అన్నీ అనుకునేవి రాదు, ఒకసారి మనం ఎంతో కష్టపడిన ఉంటాయి, ఒక టైం వచ్చినప్పుడు వచ్చిన టైంలో పోతూ ఉంటాయి. కాబట్టి దాన్ని లైట్గా తీసుకోవడం నేర్చుకోవాలి. భయపడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సేమ్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. విదేశాగా మనము ఫారిన్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫారిన్లో ఉండే వాళ్ళకి కూడా కలిసి వస్తుంది, ధనలాభం ఉంటుంది. సో వీళ్ళకి అగైన్ భయం గొలిపే పరిస్థితులు చుట్టూ ఉంటుందని గమనించుకోవాలి. అలానే పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు బాగుంటాయి, ధనలాభం ఉంటుంది. విదేశాగా మనము ఫారిన్ వెళ్ళటమా లేదంటే ఫారిన్ రిలేటెడ్ వాళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు చూసారు కదండి, ఈ నక్షత్రంలో మృగశిర, ఆరుద్ర, పునర్వసు వాళ్ళు ది బెస్ట్, ఫుల్ ఎంజాయ్ చేసేస్తారు. మొత్తం ఎక్కడ నెగిటివే లేదు వీళ్ళకి. ఫస్ట్ టైం చూసిన ఒక నక్షత్రానికి అంతా పాజిటివ్గా ఉండటం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి 70% బాగుంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి అగైన్ కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పుకోవచ్చు. పునర్వసు నక్షత్రం వాళ్ళకి శని ఉండటం వల్ల లత్తతో స్లోగా పనులు అవుతాయి అని గమనించుకోవాలి. పునర్వసు నక్షత్రాలు మిగతా వాళ్ళకైతే అన్ని విధంగా బాగుంటుందని తెలుసుకోవచ్చు. ఇక పరిహారాల పరంగా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎవరిని ఎక్కువగా ఆరాధించాలంటారు? మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగ పడగలని చెప్పుంటాయి అనమాట. ఆశ్వత్ కట్ట అంటారు, లేదంటే నాగులు కట్ట అంటారు. చాలా ఈజీ అండి, వెరీ చాలా సింపుల్. ప్రతి చోట ఉంటాయి, ప్రతి చిన్న గుడిలో కూడా అవి కంపల్సరీ ఉంటాయి అనమాట. గుడి ఉన్న తర్వాత అవి కంపల్సరీ ఉండనే ఉంటాయి అనమాట. అక్కడ వీళ్ళు అభిషేకం చేసిన తర్వాత పసుపు కుంకుమలు పెట్టి చిన్న పూజ చేసినా కానీ సింపుల్గా ఎలాంటి పూజ చేసినా కొంత టైం అక్కడ స్పెండ్ చేస్తే చాలా నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి. వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ అని మనం చెప్పుకోవచ్చు. ఈరైతే ఎవరైనా కనుక రాహు కాలం అని ఉంటుంది, ఈ టైంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ నిమ్మ దీపం అని పెడతారు.
ఇది కనుక పెట్టుకోగలిగితే చాలా బాగుంటుందండి. అందులో మనకి ఇప్పుడు శ్రావణ మాసం కూడా రాబోతుంది కాబట్టి అలా చేస్తే ప్రదంగా కూడా ఉంటారు కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ సింపుల్ ఈజియెస్ట్ రెమెడీ. మణికంఠ గారు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో దీన్ని గోచార ఫలితాలు అంటారు, లేదంటే కరెంట్ రాశి ఫల ట్రాన్జిట్ రిజల్ట్ అని చెప్తూ ఉంటారు ఇంగ్లీష్లో. వీటి యొక్క ఇంపాక్ట్ ఒక 30% మాత్రమే ఉంటుంది, మ్యాక్సిమం 40 ఉంటుంది, కొంతమందికి 20% ఉంటుంది. బట్ ముఖ్యంగా వాళ్ళ ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకంలో దశలేంటి, భుక్తులేంటి, ఇంకా ముఖ్యంగా వాళ్ళకి ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయా, శాపాలు ఏమైనా ఉన్నాయా అనేది చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. పర్టికులర్గా నేను రీసెర్చ్ చేస్తున్నానండి, ఎవరికైతే ఏజ్ 40 +or- 5 years, లేదంటే 45 అండి +or- 5 years అంటే ఇటు పక్కన 40 to 40-50 వరకు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి, అంటే వాళ్ళకి సక్సెస్ఫుల్గా ట్రాక్ రికార్డు ఉంటుంది. కొంతమందికి వాళ్ళు అప్పటిదాకా సీనియర్ మేనేజర్గా చేసి ఉంటారు, అప్పటిదాకా బిజినెస్లు చక్కగా చేసి ఉంటారు, చక్కగా ఒక స్మూత్గా వెళ్తున్న వాళ్ళు సడన్గా జాబ్ కోల్పోవటం, లైఫ్లో స్టాగ్నేషన్ రావటం, గ్రోత్ లేకుండా ఉండటం, డైరెక్షన్లెస్గా ఉంటూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి జనరల్గా అందరూ చెప్పి వదిలేస్తుంటారు. లేడీస్కి అయితే మెనోపాజ్ అని చెప్పేసి, జెంట్స్కి అని చెప్పేసి రకరకాల హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు అనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దీనికి చాలా మంచి చక్కటిగా వివరణ ఇస్తూ ఉంటారండి. అంటే మనకు ఒక్కొక్క దశలో కొన్ని అరిష్టాలు ఇలా రకరకాలు వస్తూ ఉంటాయి. బట్ ఈ టైంలో ఈ ఏజ్లో కనుక ఎవరికైనా ఇలా ఉంటే దానికి వాళ్ళకి శాపాలు అని ఉంటాయి. రకరకాల శాపాలు అంటే మాతృశాపం, పితృశాపం, సర్పశాపం, అంతేకాకుండా గ్రహ దోషాలు అని ఉంటాయి అనమాట. కాలసర్ప దోషం అని, తర్వాత త్రిపిండి దోషం అని, చాలా మందికి తెలవదు ఉన్నాయి అనుకుని కూడా. బట్ దాని సింబాలిక్ ఏంటంటేనండి, అప్పటిదాకా సక్సెస్ఫుల్గా ఉన్న వీళ్ళు సడన్గా గ్రోత్ లేకుండా ఆగిపోతారు, డైరెక్షన్లెస్గా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. అందులో ఉన్న శాపాలేంటి మొత్తం హారోస్కోప్ అంతా స్కాన్ చేసి, తర్వాత గ్రహ దోషాలు ఏంటని చూసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ముందుకు ఖచ్చితంగా వెళ్తుందండి. నేను ఎప్పుడైతే ఇలా స్టేజ్ స్పెసిఫిక్గా చేయటం స్టార్ట్ చేశానో చాలామంది ఇండివిజువల్గా చూపించుకుంటూ ఉన్నారండి, అరే మాకు తెలవదండి, నిజమా అండి అని. మళ్ళీ నేను చెప్తున్నాను అండి, గూగుల్ చేసుకోండి, చాట్ జీపీటీ చేసుకోండి, డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ. ఉన్నది లేదు ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ చూసుకోండి, ముందు అర్థం చేసుకోండి, ఇది రీజన్. ఆ తర్వాత పరిహారాలు కూడా ఈ రోజులో చాలా సింపుల్. ఇంత ముందుతో కంపేర్ చేస్తే చాలా రేట్ వైజ్ కానివ్వండి, చేసే యాక్సెస్ టెక్నాలజీ కానివ్వండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలా ఇలా మనం చెప్పుకున్నట్లు ఎవరైనా కనుక ఏజ్ బ్రాకెట్లో ఉండి సడన్గా కనుక స్టాగ్నేషన్గా ఉంటే ఒకసారి ఇండివిజువల్ హారోస్కోప్ చెక్ చేసుకొని మీరు అందరూ చక్కగా జీవితంలో 10 రెట్లు ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓవరాల్గా ఈ మాసం మిథున రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించేస్తాను. ధన్యవాదాలు. నమస్తే అండి.